ప్రజలకై అడుగేసినాదో అమ్మ భూనమ్మ పసుపు జెండా ఎత్తినాదో అమ్మ మాయమ్మ పల్లె పల్లె తిరిగినాదో అమ్మ భూనమ్మ ప్రతి గడపను తట్టినాదో అమ్మ మాయమ్మ జనము గుండెల్లోన కొలువైనది కష్టాలు కన్నీళ్లు తుడిచివేసింది దోపిడి దొంగల అంతము చేయ తెలుగుదేశం పార్టీ ఊపిరయ్యింది సేవలెన్నో చేసినాదో అమ్మ భువనేశ్వరి సెలిమి చేస్తూ నిలిసినాదో మా గుండెలోనో సేవలెన్నో చేసినాదో అమ్మ భువనేశ్వరి సెలిమి చేస్తూ నిలిసినాదో మా గుండెలోనో కన్న తల్లి నమ్ముకున్న వాళ్ళ సొంత సెల్లి అవమానాలు దాటి గొంతు ఎత్తి అనుకున్నది సాధించ నడిసే భూతల్లిలా ఓపికున్నదమ్మో ఓటమికి ఓదార్పు నిచ్చెనమ్మా ఆకాశమంతటి కీర్తి గలది వీడని సంకల్ప బలము ఉంది చంద్రబాబు ఆశయాల దారి భూనమ్మ అడిగేసే ప్రజల చేరి రక్తబంధం ఆయనమ్మో అమ్మ భువనేశ్వరి రందిని పాప కదిలిందో అమ్మ మాయమ్మ రక్తబంధం ఆయనమ్మో అమ్మ భువనేశ్వరి రందిని పాప కదిలిందో అమ్మ మాయమ్మ ఆపదన్న గడప సాయమయ్యి కష్టాలను కరుణతీర్చినది ఒక్క పిలుపుతోనే మన ముందుంటది కలుపుగోలు తనము గల్ల చెయ్యి ఆంధ్రజనముకు అమ్మాయితో చేతి పని చేసే వాళ్ళ గురించి మహిళల గురించి ఆయన ఆలోచించి ఆ చేతి పనితో ఎంత ఇబ్బందికరం వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఆ పథకాలు కూడా చాలా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్క వర్గాని గురించి చాలా డెప్త్గా ఆలోచించి వాళ్ళు ఏమి కష్టాలు పడుతున్నారు ఆ వర్గం మనుషులని ఆలోచించి వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. వాళ్ళు కొంతమంది కొన్ని వర్గాల్లో ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు చేనేతకారులు అదొక ఎగ్జాంపుల్. వాళ్ళు చేయలేరు, వాళ్ళ చేతి పని చేతితో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. అట్లానే ఆయన చాలా ఆలోచించి ప్రతి వర్గానికి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు. నందమూరి తారక రామారావు గారి ఆశయాలు అడుగు మీద చంద్రబాబు నాయుడు గారు 1987లోనే ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించారు. ఆ ట్రస్ట్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాము. ఇప్పుడే మా CEO గారు రాజేంద్ర కుమార్ గారు కానీ నేనేం చెప్పాలనుకుంటే శ్రీకాంత్ గారు సగం చెప్పేశారు నాకు ఆ అవకాశం ఇవ్వకుండా. అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి 27 ఏళ్లుగా అన్ని రంగాల్లో ముందుంటాంది. విద్య, బ్లడ్ బ్యాంక్స్, హెల్త్ క్యాంప్స్, అట్లా చాలా సేవా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. బ్లడ్ బ్యాంక్ వస్తే మేము వైజాగ్లోను, హైదరాబాద్, తిరుపతిలో అది మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది. దాని ద్వారా చాలామందికి ఎప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు 27 గంటలు ఆ బ్లడ్ బ్యాంక్స్ ఓపెన్గా ఉంటాయి. ఎవరికి ఎప్పుడు అవసరం అయినప్పుడు మేము అది అందిస్తున్నాం. అట్లానే రాజమండ్రిలో కూడా మేము ఒక బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఈ నెలలో ఓపెన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అట్లానే
విద్యకు వస్తే మేము గండిపేటలో ఎన్టీఆర్ స్కూల్ ప్లస్ జూనియర్ కాలేజ్ ప్లస్ ఉమెన్ డిగ్రీ కాలేజ్ కూడా నడుపుతున్నాం. దాని ద్వారా లాభం పొందిన డబ్బుని మేము కృష్ణా జిల్లాలో చల్లపల్లి స్కూల్లో పేద పిల్లలు అట్లానే మా తెలుగుదేశం కార్యకర్తలు పిల్లలకి ఉచితంగా చదువు విద్య ఇస్తున్నాం. ఆ చల్లపల్లి స్కూళ్ళు ద్వారా ఇప్పటికి 6,500 మంది పిల్లలు చదువుకుని బయటికి వెళ్ళారు. అట్లానే మహిళలకి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందటానికే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఓపెన్ చేశాం. దీని మెయిన్ ఫోకస్ మహిళలు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు కుటుంబంలో ఎవ్వరి ముందల చేయి జాపకూడదు. ఎందుకంటే ఒక మహిళగా నేను అది చూస్తున్నాను, అనుభవించాను కూడా. ఒక ఇంట్లో ఉండే స్త్రీగా నేను ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను హెరిటేజ్ సంస్థ నడుపుతున్నాను. ఎందుకు అది నడుపుతున్నాను అనేది అవసరం బట్టి నేను దాంట్లో దిగాల్సి వచ్చింది. కానీ నాకు ఎవరూ లేదు, చెప్పలేదు దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని. స్వతహాగా నేనే నేర్చుకుని ఆ సంస్థని ముందుకు తీసుకెళ్లాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పతనం కోసం నేను మీకు చెప్పటానికి కాదు. స్త్రీ అనుకుంటే ఏమైనా చేయగలదు. అట్లాంటి స్త్రీ ఆ తేడా నేను కూడా చూస్తున్నాను. ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళి పనిచేస్తే అనేది తేడా గురించి మీ మహిళలకి చెప్పదలుచుకుంటున్నాను. ఆ గౌరవం, మనము చేయగలం అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది మహిళలకి తప్పకుండా వస్తుంది. అది అవసరం కూడా మనం చేసే ప్రతి పని పక్కనాళ్ళు గౌరవించాలనేదే మన ఆలోచన ఉండాలి. అట్లా ఆలోచిస్తా మనం ముందుకెళ్తే తప్పకుండా దేవుడు అనేవాడు దారి అతనే చూపిస్తాడు. ఇతరులు వచ్చి మనకి చూపించక్కర్లేదు. మనకి ఆ కాన్ఫిడెన్స్, ఎస్ మనం చెయ్యగలం, చేస్తాను అని దాని మీద ఫోకస్ పెడితే తప్పకుండా మనం స్త్రీలు మనం ఏమైనా చేయగలం. అందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలకి ఇతర ప్రోగ్రాంలు ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసి 3 నెలలే అయ్యింది. ఇంకా 2-3 గ్రూప్స్ అయిన తర్వాత ఈ కుట్టు మెషిన్లు ఇవన్నీ ఇది టీచింగ్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకేమి మన మహిళలకి ఏమి స్టార్ట్ చేస్తే ఉపయోగపడుతుంది. అట్లానే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము తప్పకుండా ఆలోచించి వాళ్ళకి ఏమి ట్రైనింగ్ చేస్తే వాళ్ళు లబ్ధి పొందుతారో ఆ ప్రోగ్రామ్స్ అన్ని మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తప్పకుండా తీసుకెళ్తాం. మరొక్కసారి సభ ముగించే ముందల నేను మా దాతలకి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ట్రస్ట్ ఆ దాతలు ద్వారా చాలా మటుకు మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. వాళ్ళు లేకపోతే ఇంత పని కూడా మేము చేయలేము. అట్లానే మా టీం మెంబర్స్, నేను ఎప్పుడు అంటాను, లీడర్ అనేవాడు ఉంటాడు. ఆయనకి 100 ఆలోచనలు ఆ లీడర్కి ఉండొచ్చు. కానీ దాని ముందు తీసుకెళ్ళటానికి ఒక టీం అనేది చాలా అవసరం. అందుకే మా ఎన్టీఆర్ ట్రస్ట్ టీం వాళ్ళకి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు లేకపోతే మేము ఆలోచించింది ముందుకెళ్లేది కాదు. అట్లానే అవసరమైనప్పుడు ఒక్క పిలిపిస్తే చాలు మా ముందుకు వచ్చేవాళ్ళు, రెడీగా ఉండేవాళ్ళు మా ఎన్టీఆర్ ట్రస్ట్ వాలంటీర్స్. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. కెలామిటీస్ వచ్చినప్పుడు కానీ
ఏదైనా అయినప్పుడు వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు మా ట్రస్ట్ పిలిపించిందా ఎమ్మటే వాళ్ళు పనిలో దిగిపోతారు. వాళ్ళు కూడా నా కృతజ్ఞతలు. అట్లానే మా మీడియా వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పేపర్ ద్వారా కానీ టీవీ ఛానల్స్ కానీ వాళ్ళు మా ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు చూపిస్తా మా ట్రస్ట్ ఏమి చేస్తాందనేది వాళ్ళు చెప్తా ప్రజలకి వినబడేటట్టు వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. సో ఈ సభ ముగిచ్చే ముందు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలకై అడుగేసినాదో అమ్మ భూనమ్మ, పసుపు జెండా ఎత్తినాదో అమ్మ మాయమ్మ, పల్లె పల్లె తిరిగినాదో అమ్మ భూనమ్మ, ప్రతి గడపను తట్టినాదో అమ్మ మాయమ్మ, జనము గుండెల్లోన కొలువైనాది, కష్టాలు కన్నీళ్లు తుడిచివేసింది, దోపిడి దొంగల అంతము చేయ తెలుగుదేశం పార్టీ ఊపిరయ్యింది. సేవలెన్నో చేసినాదో అమ్మ భువనేశ్వరి, సెలిమి చేస్తూ నిలిసినాదో మా గుండెలోనో. సేవలెన్నో చేసినాదో అమ్మ భువనేశ్వరి, సెలిమి చేస్తూ నిలిసినాదో మా గుండెలోనో. కన్న తల్లి నమ్ముకున్న వాళ్ళ సొంత సెల్లి, అవమానాలు దాటి గొంతు ఎత్తి అనుకున్నది సాధించ నడిసే భూతల్లిలా ఓపికున్నదమ్మో, ఓటమికి ఓదార్పు నిచ్చెనమ్మా, ఆకాశమంతటి కీర్తి గలది, వీడని సంకల్ప బలము ఉంది, చంద్రబాబు ఆశయాల దారి భూనమ్మ అడిగేసే ప్రజల చేరి, రక్తబంధం ఆయనమ్మో అమ్మ భువనేశ్వరి, రందిని పాప కదిలిందో అమ్మ మాయమ్మ, రక్తబంధం ఆయనమ్మో అమ్మ భువనేశ్వరి, రందిని పాప కదిలిందో అమ్మ మాయమ్మ. ఆపదన్న గడప సాయమయ్యి కష్టాలను కరుణదీర్చినది, ఒక్క పిలుపుతోని మన ముందుంటది కలుపుగోలు తనము గల్ల చెయ్యి, ఆంధ్రజనముకు అమ్మాయితోనూ ఆలన పాలన చూసుకుంటది, కోట్ల జనమును గల్లగాసుకుంటూ అటు పొట్లకు ఎదురు నిలిసే రౌడీ రాజ్యాన్ని అంతం చేయ పసుపు జెండాల దండాయనో, నిత్యం నీడయ్య తోడో అమ్మ భువనమ్మ, క్షణమైన ప్రజల వీడాదో అమ్మ మాయమ్మ, నిత్యం నీడయ్య తోడో అమ్మ భువనమ్మ, క్షణమైన ప్రజల వీడాదో అమ్మ మాయమ్మ. కరోనా కష్ట కాలంలోన ప్రతి గుండెకు అండగా నిలిసినాది, ఆనద బిడ్డల ఆసరయ్యింది, ట్రస్టుతో ఆర్థిక సాయమయ్యింది, గర్వం లేని తల్లిరన్నో గారేబు గుడిసెల్ల వెలుగురన్నో, అవినీతి పాలన కూలదోయ రౌడీ రాజ్యాన్ని ప్రారదోలా, భవితకు భరోసాగా ఉన్నది, ప్రతి పనిలో ముందు నిలుస్తున్నదో పసుపు జెండాతోని కదిలే అమ్మ భువనేశ్వరి, న్యాయమే గెలవ.